హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం చేసుకుపోయేది దోశలు. దానికి కావాల్సిన పదార్థాలు 3 కప్స్ రేషన్ బియ్యం ఫ్రెండ్స్, 1 కప్ మినపప్పు, 1/2 కప్ శనగపప్పు, 1 టీ స్పూన్ మెంతులు. ఓకే, దీన్ని మనం ఫస్ట్ బౌల్ వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. మినపప్పు వేసుకున్నాం. తర్వాత మనం శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మెంతులు. ఓకే, ఇప్పుడు మనం దీన్ని బాగా కలుపుకున్నాక దీన్ని బాగా వాష్ చేసి ఒక 4-5 టైమ్స్ కడుక్కున్నాక దీన్ని మనం ఒక 7 నుంచి 8 అవర్స్ వరకు నానబెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు దీన్ని మనం బాగా శుభ్రంగా కడుక్కున్నాం కదా. ఓకే, కడుక్కున్నాక మనం దీన్ని 8 అవర్స్ అట్లా అయినాక మిక్సీ పడదాం. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్ కిచెన్స్. ఇవాళ మనం చేసుకుపోయే రెసిపీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గుంత పొంగనాలు. దానికి కావాల్సిన పదార్థాలు 1 క్యారెట్, 4 పచ్చిమిర్చిలు, 2-3 ఆనియన్స్. ఇందులో మనం నానబెట్టుకున్న కొద్దిగా శనగపప్పు. ఇది దోశల పిండి. మనం దీనికి తగినంత సాల్ట్ వేసుకుందాం, రుచికి సరిపడంత సాల్ట్. ఓకే, దీంట్లో కొంచెం మనం వంట సోడా, ఇందులోకి మనం నానబెట్టుకున్న శనగపప్పు కొద్దిగా. ఓకేనా, ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం ఒకసారి. ఇట్లా ఇవన్నీ వేసుకొని సాల్ట్, వంట సోడా, శనగపప్పు వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇవన్నీ ఒకసారి ఇట్లా కలుపుకుందాం. ఇప్పుడు మనం దీన్ని ఈ క్యారెట్ని పైన తోలు తీసేసి మంచిగా తురిమేసి అందులోకి వేసుకుందాం. ఈ పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తరిమేసి అందులో వేసుకుందాం. ఆనియన్స్ కూడా అంతే సన్నగా కట్ చేసి పిండిలో కలుపుకుందాం మనం. సరేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇవన్నీ సన్నగా కట్ చేసి పెట్టాం. క్యారెట్ని సన్నగా తురిమినాము. పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఇందులో ఇవన్నీ మనం యాడ్ చేసుకున్నాం పిండిలో. సరేనా, ఉల్లిపాయలు, కరివేపాకు, క్యారెట్, పచ్చిమిరపకాయలు. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఒకసారి బాగా కలుపుకుందాం. మనకు ఈ పిండి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ మీద గుంత పొంగనాల ప్యాన్ పెట్టుకొని అందులోకి వేసుకుందాం. నేను చూపిస్తాను ఎలా చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇందాక మనం దోశల పిండి నానబెట్టుకోవాలి చేసుకున్నాం కదా గుంత పొంగనాల గురించి అని. ఆ పిండిలో గుంత పొంగనాలలోకి మనకు ఇందులో చట్నీ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా, ఆ చట్నీ కావాల్సిన పదార్థాలు పల్లీలు, 4 టమాటాలు, 7-8 పచ్చిమిరపకాయలు, 4-5 వెల్లుల్లి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాము. అందులోకి మనం పచ్చిమిరపకాయలు వేసుకుందాం. వేసుకున్న తర్వాత మనం ఇందులో టమాటాలు వేసుకుందాం. వేసుకొని ఒకసారి మనం దీన్ని బాగా ఇప్పుడు ఇందులోకి మనం పసుపు యాడ్ చేసుకుంటాం, 1/2 టీ స్పూన్. ఓకే, మళ్ళీ ఇందులోకి మనం సాల్ట్ వేసుకుందాం. దీనికి రుచికి సరిపడంత సాల్ట్ వేసుకుందాం. ఆల్రెడీ మనకు అందులో సాల్ట్ ఉంది కదా ఫ్రెండ్స్,
మళ్ళీ అది ఇది ఎక్కువ అయిపోతుంది కాబట్టి చూసి వేసుకున్నాం సాల్ట్. దగ్గర అయినాక మనం చల్లబడ్డాక మనం మిక్సీ పట్టుకోండి. ఓకే, ఇది కూడా చట్నీ, ఇది దోశలకు కానీ ఇడ్లీలకు కానీ ఈ గుంత పొంగనంలో ఇంకా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కూడా కామన్ బాక్స్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనం ఇందాక పిండి అది చట్నీ వేసుకున్నాం కదా, అందులోకి ఇప్పుడు మనం పోపు వేసుకున్నాం. మిక్సీ పట్టినాం కదా, అందులోకి ఇప్పుడు మనం దీంట్లోకి కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు, కొద్దిగా శనగపప్పు, ఇలా మిరపకాయలు, కరివేపాకు. పోపు అయిపోయింది కదా ఫ్రెండ్స్. అప్పుడు మనం ఈ చట్నీ అనేది ఇందులోకి వేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, మన చట్నీ అనేది రెడీ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మనమైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాం గుంత పొంగనాలది. ఇది బాగా హీట్ అయింది కదా, హీట్ అయింది కాబట్టి ఇందులోకి మనం ఆయిల్ పోసుకోవాలి. ఫస్ట్ కాబట్టి ఆయిల్ కాస్త ఎక్కువనే పడుతుంది. ఇప్పుడే వేస్తున్నాం కాబట్టి కాస్త ఎక్కువనే పడుతుంది. సెకండ్ టైంలో ఎంతగానో పట్టది మనం. ఓకేనా. ఇది జర హీట్ అయినాక మనం ఇది హీట్ అయింది కాబట్టి ఇందులో మనం పిండి అనేది పోసుకుందాం. ఓకే, పోసుకున్నాక మనం మూత పెట్టేసుకుందాం. ఒక 5 minutes మూత పెట్టుకుందాం. ఒకసారి మూత తీసి చూద్దాం. మళ్ళీ ఇట్లా తిప్పుకుందాం ఫ్రెండ్స్. ఇటు కాలినాయి కదా, మళ్ళీ ఇటు కాలినాయి అలా ఇట్లా సాఫ్ట్గా వస్తాయి మనకు పని. మళ్ళీ ఒకటి 2-3 minutes పెడతాం. ఒకసారి మళ్ళీ తీసి చూద్దాం మనం రెడీ అయిపోయి ఉంటే. మనకి గుంత పొంగనాలు అనేది రెడీ అయిపోయింది. మనం ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు మనకు వేడిగా గుంత పొంగనాలు అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.